ఒక మేడం కూడా ఉంది ఇక్కడ. మేడంతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం అయితే చేద్దాము. మేడం చెప్పండి మేడం, ఈరోజు మహాధరణ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఏ విధంగా ఉంది ఇక్కడ అసలు? ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం ఇచ్చిన హామీనే మేము అడిగాము. అంతకుమించి మేము ఏమి అడగలేదు. ఎల్ఆర్ఎస్ మేము ఉచితంగా ఇస్తామని చెప్పారు. కానీ ఎంతో కొంత అప్లికేషన్స్కి అమౌంట్ తీసుకొని వాళ్ళు ఎల్ఆర్ఎస్ చేస్తున్నారు. సో అందుకే ఈరోజు ధర్నా కేటీఆర్ రామన్న ఆధ్వర్యంలో శ్రీనివాస్ యాదవ్ అంకుల్ ఆధ్వర్యంలో ఇది చేపట్టడం జరిగింది. ఆల్రెడీ ధర్నా నడుస్తూనే ఉంది. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయింది, కంటిన్యూ అయితేనే ఉంది. మేము తలసాని సాయి కిరణ్ అన్నతోటి వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఆఫీసర్స్కి అందజేశాము. దాంతోపాటు వాటర్ బాటిల్స్ కూడా అందజేశాము. ఎందుకంటే చల్లటి నీళ్ళు తాగి పబ్లిక్ గురించి మంచిగా ఆలోచించి ఎల్ఆర్ఎస్ని ఉచితంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 5 ఇచ్చాము సాయనతో కలిసి. పబ్లిక్ రెస్పాండ్ ఎట్లుంటుందో మాకు తెలియదు, కానీ మేమైతే పబ్లిక్కి ఇప్పుడే కాదు గత 10 years నుంచి అందుబాటులోనే ఉంటున్నాము. ప్లస్ కేసీఆర్ సార్ చేసిన మంచి పనులు కానీ, కేటీఆర్ రామన్న చేపట్టిన డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ ఏమున్నా కూడా అవి పబ్లిక్కి మంచిగా అందాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 6 స్కీమ్స్ గ్యారంటీస్ ఇచ్చారు. అందులో కూడా 3 అమలు అయ్యాయి అంటున్నారు. ఆ 3 కూడా కొన్ని కొరతలు ఉన్నాయి. అవి సరి చేసుకొని మంచిగా పబ్లిక్కి సర్వీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇంకా 5 ఏళ్ళు కంటిన్యూగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మేము మీరు మంచిగా అమలు చేస్తే మేము బ్యాక్ సపోర్ట్ మీకు ఉంటాము. మీరు అమలు చేయకపోతే పబ్లిక్లో నెగిటివిటీ వచ్చి మళ్ళీ ధర్నాలు ఇవి కాకుండా మీరు జాగ్రత్త పడి పబ్లిక్కి అన్ని స్కీమ్స్ అందేలాగా మీరు చెప్పినవి చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ సార్ కూడా ఉన్నారు, సార్తో అయితే మాట్లాడదాం. సార్, ఎల్ఆర్ఎస్ అనేది ఒక పేదలకి భారం అయిపోతుంది అని ఒకప్పుడు చెప్పిన మాటలు మళ్ళీ ఇప్పుడు వాళ్ళే డబ్బులు వసూలు చేసే ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ఏ విధంగా తీసుకోవచ్చు? ప్రజలని అన్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి నిలువున మోసం చేసిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు మారుపేరు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే మొదటి నుంచి కూడా మోసాలే. నెహ్రూ కాలం నుంచి కూడా అన్ని మోసాలే జరిగినాయి. వాళ్ళకి ఆ బుద్ధి పోదు, వాళ్ళకి నరనరాలు జీర్ణించకపోయింది. తెలంగాణ ప్రజలు అమాయకులు. వాళ్ళు చెప్పిన ఈ దొంగ మాటలు నిజాలని నమ్మి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకేదో చేస్తుంది మాకని చెప్పి పొరపాటున వీళ్ళకు ఓటేసిరే తప్ప వాళ్ళు ఏమరపాటులో ఉండి చిన్న కునుకు తీసిన టైంలో వాళ్ళు ఓట్లేసి వీళ్ళని గెలిపించారు. నిజానికి ఈ దేశం మీద కానీ, ఈ రాష్ట్రం మీద కానీ, ఈ సమాజం మీద కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ వ్యక్తికి అవగాహన లేదు. అసలు ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడిపియాలి, మనకి ఏమొస్తుంది, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏ కార్యక్రమాలు చేయాలనేది వాళ్ళకి అవగాహన లేదు. ఒకటే కేసీఆర్ని దింపాలి, మేము గద్దెనెక్కాలి అనే దీంట్లో అయింది కాంది ఉన్నది లేనిది అన్నిటినీ కలిపి ప్రజలకు వాగ్దానాల కింద దొంగ మాటలు చెప్పి ఇచ్చిర్రు. ఆ రోజు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పెడితే ఇదే సీతక్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ పేదలను అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అని ప్రెస్ పెట్టి వాళ్ళు మాట్లాడారు. కానీ ఈరోజు ఏం చేస్తారు, మళ్ళీ సేమ్ అదే ఎల్ఆర్ఎస్ పెట్టి అదే ప్రజల్ని మరి జలగలాగా మళ్ళీ రక్తం తాగుతుండ్రు. మరి అప్పుడు ఎందుకు చెప్పిండ్రు, కేసీఆర్ని ఎందుకు తప్పు పట్టిర్రు, మళ్ళీ మీరు ఏదో చేస్తా అని అబద్ధాలు ఎందుకు చెప్పారు? మేము అడిగేది ఒకటే, మేము మిమ్మల్ని ఏమంటలేం, ప్రజలకు చెప్పారు, మిమ్మల్ని నమ్మి ప్రజలు మీకు ఓటేసిర్రు. మీరు జనాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు మేము నిలదీస్తుంటాం, అడుగడుగున అడ్డు పడుతుంటాం, మీ అసలు రూపాన్ని మీ ముసుగును లాగేస్తాం, మీరు ఏందో ప్రజలకు చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఉండి మాయమాటలు చెప్పిన నాయకుల అసలు రూపాలని ప్రజలకు చూపిస్తాం. ఆ ప్రయత్నం ముమ్మాటికి చేస్తాం. అడుగడుగున మీరేందో మేము చెప్తాం. మీరు కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వాళ్లకు న్యాయం చేయాలి, ప్రజలను మోసం చేయొద్దని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సక్రమమైన మార్గంలో నడిచి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజలను సంతృప్తులను చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కొంతమంది ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది గత 10 సంవత్సరాల నుండి పరిపాలిస్తూ దోపిడీలకు గురి చేసింది, అంటే మొత్తం వాళ్ళ ఇంట్లోకి ధనం దోచుకుంది అని కొంతమంది చెప్తా ఉన్నారు. దాని మీద ఏమంటారు? మా కేసీఆర్ సారు, మా అన్న కేసీఆర్, నేను 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఆవిర్భావ సభలో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. కేసీఆర్ అంటే ఏంది, కేసీఆర్ అంటే అసలు ఏంది అనేది నేను ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా కేసీఆర్ని ఆవిష్కరించలేదు.
కేసీఆర్ అంటే ఏంది అనేది ఏ వ్యక్తి చెప్పలే, మా నాయకులు కూడా చెప్పలే, ఎవరు చెప్పలే. నాకు తెలుసు మా అన్న ఏందో. నేను ఒకటే చెప్తున్నా, 70 సంవత్సరాలు మొత్తము ఆగమాగం చేసిన ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రోళ్ళ దోపిడీ గురి అయిన ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన అధికారం మనం తీసుకున్న తర్వాత ప్రజలు ఎవరైతే రాష్ట్రం తెచ్చిండో ఆ వ్యక్తి అధికారంలో ఉంటే బాగా చేస్తారని మాకు అధికారం ఇచ్చినప్పుడు కేసీఆర్ ఒక్కొక్కటిగా సగబెట్టుకుంటా వచ్చిండు. ఇప్పుడు మనం ఒక కొత్త ఇంట్లోకి పోతాం, ఆ ఇంట్లో మనం తీసుకుపోయిన సామాన్ని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎట్లెట్లా పెట్టుకోవాలని ఒక్కొక్క రూమ్ సర్దుకుంటూ వస్తామో, ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క దీన్ని సర్దుకుంటూ వచ్చిండు. మొట్టమొదటిగా నీటి విషయం, కరెంటు విషయం మీద దృష్టి సారించిండు. ఆ రెండు సక్సెస్ఫుల్గా ఆయన పాస్ అయిండు. కాకపోతే మనం ఏ ఇల్లు కట్టినా, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఎక్కడన్నా ఒక లోపాలు అనేటివి ఉంటాయి. ఎక్కడనో మేడిగడ్డల 3 పిల్లర్ల లోపాలను చూపించి మొత్తానికి మొత్తం 1,00,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులను మూసేసి మళ్ళీ కొత్త కథ పెట్టి మళ్ళీ దోపిడీ లంచాలు ఆలోచనల వాళ్ళు ఉన్నారు. ఇది చూపించి ఈ ప్రజలంతా తప్పుతో పట్టించే పని చేస్తున్నారు. ఇది ప్రజలు ఎంతో కాలం నమ్మరు, ఎందుకంటే వాళ్ళకి నిజాలు తెలుస్తాయి. కొద్ది రోజులు నువ్వు మాయ చేసి మారడుగాయ ఇంకేదో అని చూపించచ్చు, కానీ అది అసలు రూపము 1-2 రోజులనే బయటపడుతుంది. అట్లనే మీ పాలన ఏంది, మీరు చెప్పే మాటలు ఎంతవరకు నిజం అనేది కూడా అతి కొద్ది సమయంలో బయటపడతాయి. మీరేందో ప్రజలకు తెలుస్తారు. తెలిసిన రోజు మిమ్మల్ని తరిమి కొడతారు. తరిమి కొట్టడం అంటే కట్టెలతో కొట్టడం, ఇట్టడంతో కొట్టడం, ఓటుతో కొడతారు మిమ్మల్ని. ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఏడికెళ్ళి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టిరో మళ్ళీ ఇసిరి ఆడికే వాడేస్తారు. మళ్ళీ కేసీఆర్ గురించి వాళ్ళకి తెలుసు, కేసీఆర్ అంటే ఏంది వాళ్ళకి తెలుసు. కేసీఆర్ పూర్తిగా అవగాహన ఉన్న ఈ దేశంలో, భారతదేశంలో సంపూర్ణ అవగాహన, దేశం మీద, ప్రజల మీద, సమాజం మీద అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి కేసీఆర్ అని నేను గట్టిగా చెప్పగలుగుతా. కాకపోతే ఆయన రాజకీయంలో కానీ ఒక నిర్ణయాలు తీసుకునేలా కఠోరంగా ఉంటాడు, కఠినంగా ఉంటాడు. ఈ కఠోరం కొంతమందికి నియంతృత్వం లాగా కనబడుతుంది. ఆ పిచ్చోళ్లకు అసలు కేసీఆర్ నిర్ణయాల మీద ఏ వ్యక్తి అయినా కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే మార్పు అనేది జరుగుతుంది. ఆయన విధంగా ఎవరిని పట్టించుకోడు. ఆయన ఒకసారి నిర్ణయం చేస్తాడు, ప్రజల కోసం ఏం చేయాలనే నిర్ణయం తీసుకుంటాడు కేసీఆర్. ఆ నిర్ణయం ప్రకారం ఆచరణలకు వస్తాడు. అది చేసినప్పుడు కొంతమందికి నొప్పి అయింది, వాళ్ళు చెప్పినట్టు వినలేదనో, మమ్మల్ని అసలు పట్టించుకుంటలేడనో కొంతమంది ఇది చేయడం జరిగింది. కానీ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు గుర్తించి మళ్ళీ వాళ్ళ గుండెలో ఎత్తుకునే రోజు వస్తుంది. ఖబర్దార్ కాంగ్రెస్ వాళ్ళు, మీరు పిచ్చి వాగుళ్ళు మానేయాలి. ఇంకా రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయి ప్రజలకి ఏం చేస్తామో చెప్పాలి. కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో పొద్దాక కేసీఆర్ని తిట్టుడు, టీఆర్ఎస్ను తిట్టుడు, కాంగ్రెస్ను మన గోపాలు పెంచుకోవడము ఇది కాదు కదా ఆయన చేసేది. కేసీఆర్ కన్నా మంచి పరిపాలన మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ప్రజలు మిమ్మల్నే కదా ఎప్పుడు నెత్తి మీద ఎత్తుకొని కూర్చుంటారు. ఎందుకు పొద్దుగాల లేచి కేసీఆర్ని తిట్టడం కోసమా నీకు ముఖ్యమంత్రి పదవి ప్రజలు కట్టబెట్టిర్రు అని నేను ఈ విధంగా మా ముఖ్యమంత్రికి తెలియజెప్తున్నా. ఇప్పటికైనా తెలుసుకొని సక్రమంగా ఉంటే బాగుంటుంది. మాకు కూడా వస్తాయి మాటలు, కానీ ఆ హోదాలో ఉండి నువ్వు మా అన్న కేసీఆర్ని ఒక రాష్ట్ర సాధకుడిని ఉద్దేశించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. రేవంత్ గారు, మీరు ముఖ్యమంత్రి హోదాలో అది మాట్లాడడం సమంజసం కాదు. మొత్తం తెలంగాణ ప్రజలు నేను అవమానిస్తున్నట్టు, వీళ్ళు ఇజ్జత్ అంతా తీసి బజార్లో పెడుతున్నట్టు, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇంతకి చెండాలుడా, ఇంత దిగజారు ఉంటాడా అని ప్రజలకే అవమానం అవుతుంది. ఇది నువ్వు ప్రజలిచ్చిన పదవిని ఉందాగా వ్యవహరించు, ఉందాగా ఉండు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించు, తెలంగాణ ప్రజల బాగోగుల గురించి ఆలోచించు, తెలంగాణ ప్రజలు ఏ విధంగా ముందుకు పోతారు, అభివృద్ధిలోకి వస్తారు అనే దాని గురించి ఆలోచించు తప్ప ఈ పిచ్చి మాటలు బంద్ చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి ఈతూ చెప్తున్నా.